అక్కడ విధ్వంసం ఏదైనా జరిగినట్లు మా దృష్టికి వస్తే అక్కడ కూడా కాపాడడానికి తెలంగాణ నుంచి తప్పనిసరిగా ఈ బృందం పోతుందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు జి వేణుగోపాలరావు గారు. అందరికీ నమస్కారం. మేము ఈ పర్యటనకు వెళ్ళినప్పుడు ఇబ్రాహీంపట్నం నుంచి ఒక 2-3 కిలోమీటర్లు దాటగానే అసలు ఒక అందమైన ఒక ప్రపంచంలోకి వెళ్ళినట్టు చాలా గ్రీనరీగా కొండలు లోయలు రోడ్డు కూడా ఒక పాములాగా తాజ్ పాములాగా వెళ్తూ అసలు చాలా అనుభూతి కలిగింది. కానీ అక్కడికి వెళ్ళి ఒక్కొక్క రైతులు కానీ ఇక్కడ పశువులు కాచుకునే వాళ్ళు కానీ ఇక్కడ ప్రజలతో కానీ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఈ అనుభూతి అంతా మాయమై ఇక్కడ ఈ విధ్వంసానికి పెద్ద కుట్ర జరుగుతుందని అనిపించింది. అయితే హైదరాబాద్ అతి సమీపంలో ఉన్న అసలు ఆవాసాలకు దూరంగా నివాసాలకు దూరంగా ఫైరింగ్ రేంజ్ కానీ క్షిపణి ప్రయోగంగా ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం ఈ హైదరాబాద్కు మరి అతి దగ్గరలో దాన్ని ఏర్పాటు చేసి దానివల్ల కొన్ని గ్రామాలకు నష్టం జరిగి కొన్ని వేల మంది ప్రజలకు గిరిజనులకు నిరాశలయ్యే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ జీవోలను ఉపసంహరించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం రాకముందేలా ఇప్పుడు సార్ జయదీప్తిరావు సార్ అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా జీవన విధ్వంసం జరిగితే దానికి వ్యతిరేకంగా పోవటానికి పర్యావరణ ప్రేమిగా లేకుంటే ఈ జీవన విధ్వంసానికి వ్యతిరేకంగా పోవటానికి మేము తప్పనిసరిగా రెడీ ఉన్నాం. తర్వాత ఈ మేనిఫెస్టోలో ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇమ్మీడియట్గా ఈ రాచకొండ పరిరక్షణ గురించి పెట్టాలి. వచ్చే ప్రభుత్వం ఏదైనా కూడా తప్పనిసరిగా వెంటనే ఆ జీవాలన్నింటిని ఉపసంహరించుకొని అక్కడ మళ్ళీ ప్రజలు కలకల్లాడేటట్టు అక్కడ ఒక మంచి పర్యాటక కేంద్రం అంటే అసలు హంపీని తలదన్నేలా ఉంది. ఒక్కసారి అక్కడ వెళ్ళి చూసి కళ్ళు మూసుకుంటే హంపీ కనబడుతుంది మనకి. మరి హంపీలో అంత అభివృద్ధి ఉంది, మరి ఇక్కడ మన హైదరాబాద్ దగ్గరలో ఎంత లేదు. అక్కడ ఈ జీవన విధ్వంసానికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు పోరాటానికి సిద్ధమవుతున్నారు. మరి ప్రభుత్వానికి శాంతి కావాలా, యుద్ధం కావాలా, వచ్చే ప్రభుత్వం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.